బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటు విమర్శలు చేశారు. శనివారం ఆయన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో కలిసి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. ప్రాంతీయుడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే అదే ప్రాంతంలోనే పాతి పెట్టాలనే సామెత ప్రకారం కేసీఆర్ను పాతి పెట్టాలన్నారు. తన 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా కేసీఆర్ పంట నష్టం ఇచ్చారా అని మంత్రి మండిపడ్డారు. ఫామ్ హౌస్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ ఇప్పుడు 4 నెలల కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. కేసీఆర్కు దమ్ముంటే మేడుగడ్డ కాదు పాలమూరుకు పోదామన్నారు. మిషన్ భగీరథలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి 12 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చినా సోనియా, ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ కేసీఆర్ హైదరాబాద్లో ఉన్న మంత్రులను కలవలేదని జూపల్లి ఫైర్ అయ్యారు. గులాబీ బాస్ తలకిందులుగా తపస్సు చేసిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేరని ఎద్దేవా చేశారు.